మరి ఇక్కడ గమనించినట్లయితే నువ్వు ఒక పాపివి, నీవు తండ్రి దగ్గరకు వస్తే అంగీకరించబడతావు. అంతేకాదు మరి నువ్వు గమనించిన నీ పాపముల విషయమై నువ్వేం చేయాలంటే చింతించాలి. నువ్వు అక్కడే ఆగిపోద్దని దైవగ్రంథం సెలవిస్తున్నట్టు యేసు దగ్గరికి రా. యేసు నిన్ను తండ్రి వలె ఆదరించగలిగినటువంటి వారు ప్రియులరా. ఈయన నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను ప్రత్యేకించినటువంటి దేవాది దేవుడు. ఈయన నీ కొరకు చనిపోయినటువంటి వారు, ఈయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇది గమనించినట్లయితే నీవు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను బహుగా క్షమించగలిగినటువంటి వాడు. ఖచ్చితంగా నువ్వు యేసు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. అందుకనే